79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు జిల్లా పరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి పార్థసారథి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వివిధ సంస్కృతి కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇక అనంతరం జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్, జాయింట్ కలెక్టర్ తాత్రేయ రెడ్డి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి పాలన అందించడమే సుపరిపాలన. అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుండి నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పాలనకు శ్రీకారం చుట్టారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమాలను అమలు చేశారు. జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తిరిగి